హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. వెల్కమ్ టు నవతా శ్రీనివాస్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నామండి మా ఫ్రెండ్స్తో. ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళైతే నిమ్మకాయ అన్న పచ్చిమిర్చి అన్న తినాలి. గెలిచిన వాళ్ళు స్ప్రైట్ అన్న, మజా అన్న, థమ్స్అప్ అన్న గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఇప్పిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం మేము. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. ఓకే డన్. స్టార్ట్ అని చెప్పు. స్టార్ట్. బిర్యానీ అయితే బిర్యానీ ఎలా ఉంది చెప్పండి. సూపర్గా ఉంది. మీరు ఎంజాయ్ చేసుకున్నాం. మంచిగా అయితే వాటర్ ఉంటేనే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మీరే నాకు చూడండి. నువ్వు తాగుతాం. అన్నీ సమానంగా అక్కడ చిన్న మొత్తం కంప్లీట్గా పుచ్చుకుని తినాలి. ముగ్గురు మొక్క మెత్త కూడా ఉంచొద్దు. లేక మొత్తం పుచ్చుకుని తినాలి. అప్పుడే ఎవరికి వచ్చినట్టు తెలుసు. వాట్ వాట్ వాటర్ బిర్యానీలో ఫస్ట్ టైం చేస్తున్నాను ఫుడ్ ఛాలెంజ్ వీడియో. ఈరోజు వీడియో తినబోతే చూడాలి. ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలా? ఫస్ట్ మాత్రం నేనే పడుతుంది కానీ గెలుస్తుంది. ఇద్దరం కలిసి సంతోషిగా గెలిచిన వాళ్ళకి అన్ని ఒక్క మెతుకు అన్నా మెతుకు అన్నా పీసెస్ కూడా తినాలి. ఓకే ఓకే నాకు ఎక్కువ పీసెస్ నేను ఓకే చెప్పు. ఎందుకు మందు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటామని అయితే నేనైతే ఒకటి మసాలా దోశ తిన్నా కాబట్టి చూడండి. అసలు ఎక్కువ సమయంలో అన్ని నాకు వేసిందండి మొత్తం. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నాకు కాన్ఫిడెన్స్ అయినా నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తినకపోయినా ఓడిపోయినా కూడా. సెకండ్ విన్నర్ విరాజ్. ఓ మై గాడ్. నిమ్మకాయ నిమ్మకాయ నేను సెకండ్ విన్నర్ నేను నేను ఏం చేస్తానంటే ఇది తిని వేరే పడేసి మా ఇంటి జమ్మలు ఉంటా. నాతో ఉండదు. వీళ్ళు నాకు ఏం చేయలేదు. ఇంకా ఛాలెంజ్ లో అట్లా చేయకూడదు. వచ్చిన షూ చేసుకోవచ్చు. ఎందుకే మంచిది చేస్తా అంటే లేదా నువ్వు ఈరోజు కంపల్సరీ మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఓడిపోయిన వాళ్ళు కంపల్సరీ తినాల్సిందే కదా. చెప్పండి అని చెప్పండి కొంచెం కంప్లీట్ అసలు ఆమె విన్నట్టు నాకు అర్థం కాదు. కెపాసిటీ బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎందుకంటే నా ప్లేట్ మొత్తం తిన్నా నాన్నమ్మకి తక్కువ ఉండే ఫ్రెండ్స్, మీతో ఇద్దరికి ఎక్కువ ఉండే, అందుకే వెరీ గుడ్ వెరీ గుడ్.
కంప్లీట్ అదే అయితే తను ఇంకేమైనా ఫుడ్ ఛాలెంజ్ మన ఛాలెంజెస్ ఉంటే మాత్రం మా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మళ్ళీ కూడా మేము ట్రై చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మాత్రం ఓడిపోయింది మాత్రం మంజు. మంజు తను పచ్చిమిర్చి నిమ్మకాయ తినాలి. చూద్దాం తింటారా లేదా అనేది. ఓకేనా? సెకండ్ మిగిలారు. నిమ్మకాయ తింటున్నాను. ఫస్ట్ టైం తింటున్నా నిమ్మకాయ. ఉంటేనేమో మళ్ళీ లైవ్ లోకి వస్తుంది. ఓనేమో మీ అందరూ మా ఇంటికి రండి. సో నీకు ఒకసారి రాగండి ఫ్రెండ్స్, నేను దేవుడికి మొక్కుకుంటున్నాను. తినాలా నేను కూడా తిన్నా. చెప్పండి. ఈ రోజు నాకు ఏమర్థమైందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని అర్థమైంది. ఎందుకంటే నేనే గెలుస్తా అనుకున్నాను. వాళ్ళిద్దరి మీద కూడా నేనే ఎక్కువ తింటాను, నేనే ఫాస్ట్ కూడా తింటా. కానీ ఈ రోజు నేనే ఓడిపోయాను. అది జస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ లాగే అనిపించింది. పచ్చిమిర్చి మాత్రం చాలా తీయగా ముఖం అంతా చాలా రెడ్గా అయ్యింది. ఇంకా ఫస్ట్ టైం నేను మెచ్చి తిన్నాను. కోడిగుడి ఇప్పుడు అంటే ఫస్ట్ టైం నేను తింటాము పచ్చిమిర్చి. సో నాకు ఇది ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు ఒకసారి. నేను నిమ్మకాయ తిన్నాను కానీ నా పండ్లు అయితే మొత్తం గౌరవైనాయండి. తోలు మొత్తం తిన్నా. అమ్మో, అందుకే మళ్ళీ జనకాయ. ఫస్ట్ నేను గెలుస్తానని అనుకోలేదు, అనుకోకుండా గెలిచాను. చాలా హ్యాపీగా ఉంది. మేము ఇందాక ఓడిపోయిన వాళ్ళు మాకు తర్వాత ఇప్పుడైతే ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. ఎవరు ఫస్ట్ అవుతారో చూద్దాము. ఓడిపోయిన వాళ్ళు 2 గుద్దులు కుదుతామండి. చూడండి. दिले दे नाम में क्या अलग भी बोल रहे